గురుభ్యో నమ. శ్రీ గురు రాఘవేంద్రాచార్య శ్రీ గురు దక్షిణామూర్తి శ్రీ దక్షిణకాళి. ఈరోజు సింహలగ్నానికి యోగాధిపతులు ఎవరు అనే విషయం గురించి విపులంగా తెలుసుకుందాం. లగ్నాధిపతి రవి, ద్వితీయ భాదకాధిపతి బుధుడు, తృతీయ దశమాధిపతి శుక్రుడు, చతుర్థ నవమాధిపతి కుజుడు, పంచమ అష్టమాధిపతి గురువు, షష్ఠ సప్తాధిపతి శని, యవయాధిపతి చంద్రుడు. రాహుకేతులు వాటి ఉన్న స్థానము నక్షత్ర స్థితిని బట్టి యోగమా అవయోగమా అని చెప్పవలసి ఉంటుంది. ఈ లగ్నం వారు సహజంగా గంభీరంగా, రాయల్టీగా, ఆత్మాభిమానం ఎక్కువగా ఉండటము, మాట పట్టింపు ఎక్కువగా ఉండటము సహజంగా జరుగుతుంది. ఈ లగ్నానికి ఏకైక రాజయోగకారకుడైనటువంటి కుజుడు చతుర్థ నవమాధిపతి అవటము వలన కుజదశ అంతర్దశలు యోగాన్ని ఇస్తాయి. దీనివలన వీరికి భూముల ద్వారా లాభము, భూస్వాములు ఎక్కువగా ఉండటము, ఒకటి కన్నా ఎక్కువ గృహములు కలిగి ఉండటము, ఒకటి కన్నా ఎక్కువ వాహన యోగాలు కలిగి ఉండటము జరుగుతుంది. కుజదశ ఎక్కువగా యోగిస్తుంది. వీరికి అదృష్టము, ఆరాధ్య దైవముగా పూజించవలసిన వారు శివుడి యొక్క రూపమైన కాలభైరవుణ్ణి, దుర్గా దేవిని పూజించడం వలన యోగం ఎక్కువగా కలుగుతుంది. ఇక షష్టాధిపతి సప్తమాధిపతి శని కావటం వలన ఈ లగ్నానికి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈ శని దశ అంతర్దశలు వచ్చినప్పుడు కాళ్ళకు సంబంధించిన విషయంలో ఆరోగ్యపరంగా ఇబ్బంది కలిగిస్తాడు. వాత శరీరాన్ని ఎక్కువగా చేస్తాడు, శరీరంలో వాతాన్ని ఎక్కువ పెంచుతాడు. కావున శని అంతగా యోగించడు. ఇక గురువు పంచమ అష్టమాధిపతి అవడం వలన గురుదశ కూడా యోగిస్తుంది. కానీ ఆయన ఉన్న స్థితి, నక్షత్ర స్థితిని బాగా పరిశీలించవలసి ఉంటుంది. ఎందుకనగా అష్టమ స్థానానికి కూడా గురువు రావటం వలన గురుదశలు ఒక్కొక్కసారి యోగిస్తుంది, ఒక్కొక్కసారి యోగించకపోవచ్చు. దాన్ని బాగా పరిశీలించి మనం చెప్పవలసి ఉంటుంది. కతిమ గ్రహాల యొక్క స్థితులు, నక్షత్రాలు యోగాధిపతి నక్షత్రంలో పడినప్పుడు యోగాన్ని ఇస్తాయి. అవయోగ నక్షత్ర దశలో పడినప్పుడు అవయోగాన్ని ఇస్తాయి. కాబట్టి ఏదైనప్పటికీ కూడా మనము గ్రహస్థితిని, జాతక కుండలిలో ఎక్కడెక్కడ ఉన్నారు అనేది పరిశీలించి బాగా చెప్పవలసి ఉంటుంది. స్వస్తి.